శుక్రవారం అండ్ శనివారం ఈ 10 తప్పులు చేస్తే కష్టాలు వస్తూనే ఉంటాయి. హిందూ సంప్రదాయాల్లో శుక్రవారానికి అలాగే శనివారానికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే తెలిసో తెలియకనో శుక్రవారం అలాగే శనివారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి. అలాగే జీవితంలో ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. అసలు శుక్రవారం శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం, ఏ పనులు చేస్తే కష్టాలు వస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ గురువారాలు, ఆది సోమవారాలు మంచివి. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందట. శుక్రవారం పూజ సామాన్లు, వంటగదికి సంబంధించిన వస్తువులను కొనకుండా ప్రయత్నించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో పురోగతికి ఆటంకాలు కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు. శుక్రవారం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షితులవుతాయి. లక్ష్మీదేవి అటువంటి ప్రదేశాలలో నివసించదు. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. కాబట్టి మీ ఇల్లు, కార్యాలయాన్ని ముఖ్యంగా శుక్రవారం నాడు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. కొంతమంది ఇంట్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ళ పటాలను దేవాలయంలో చెట్టు కిందనో లేకుంటే మరో చోటనో వదిలి పెడుతూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, కానీ బయటకు పంపితే దరిద్రం, బాధలు తప్పవు అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. కనుక ఈ రోజు ఎలాంటి లావాదేవీలు చేయకూడదని గుర్తుంచుకోండి. శుక్రవారం పూట మహిళలు తమ చేతులకు వేసుకునే గాజులు తీసేయకూడదు. అవి పగిలితే అశుభంగా భావిస్తారు. పసుపు కుంకుమ చెయ్యి జార్చుకోకూడదు. ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. శుక్రవారం ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం నాడు ఉప్పు కొంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజ గదిలో ఉంచితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సాధారణంగా మనం బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికి కానుకగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతుంది. శుక్రవారం మీ చేతిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందజేసినట్లే అని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శనివారం జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు కూడా కోపం తెచ్చుకోవచ్చు. శనివారం పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు. పాలు తాగాల్సి వస్తే దానికి కొద్దిగా పసుపు లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు. శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది. శనివారం తూర్పు దక్షిణ ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శనివారం నాడు మాంసం, మద్యం సేవించడం చాలా అశుభం. ఇలా చేస్తే శనీశ్వరుడు ఆగ్రహించి మీ జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
అంతేకాదు ఒకరి చేతుల నుంచి నూనె ఇంకొకరి చేతిలోకి ఇవ్వడం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం మీ ఇంట్లో ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు గుమ్మడికాయ కూడా కొనకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ వస్తువులో ఏమైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. శనివారం రావి చెట్టు కొమ్మ మీద కొంచెం ఆవాల నూనె పోసి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. సూర్యోదయానికి ముందు ఈ పూజ చేయడం మంచిది. అలాగే శనివారం శని భగవానుడికి ఇష్టమైన కాకికి ఆహారం పెట్టాలి. చాలా మంది కాకిని శుభసూచికంగా భావించరు. మంచి జరగాలంటే శనివారం కాకికి భోజనం పెట్టాలి. ఇలా చేస్తే మీకు శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. ఇంకా శనివారం మంచి ఫలితాల కోసం మినపప్పుతో తయారు చేసిన కిచిడి ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మంచిది. శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణ్యం సమర్పించాలి. ఇక శనివారాల్లో సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనిదేవుడికి దీపాలు వెలిగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.